నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఘనంగా సదరు ఉత్సవాలు, ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం IDA బొల్లారంలో పోలీసుల కార్డన్ సర్చ్. సరైన ధృవపత్రాలు లేని 10 ఆటోలు 70 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న సకల జనుల భేరీ బహిరంగ సభ. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి తరలివస్తున్న నేతలు, కార్మికులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. నిజామాబాద్లోని రేంజల్ PS పరిధిలోని దుప్పల్లి గ్రామంలో జాగృతి పోలీస్ కళ బృందం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యల గురించి తెలుసుకున్నారు. ప్రధానంగా సీసీ కెమెరాలు వాడకం, మూఢనమ్మకాలు, రోడ్డు సేఫ్టీ, షీ టీం అవసరం, ఆన్లైన్ మోసాలు, డేల్ 100 వాడకం, గల్ఫ్ కేసులు నియంత్రణ, ఆత్మహత్యలు నియంత్రణ మొదలైన వాటిపై క్షుణ్ణంగా నాటకాలు, పాటల రూపంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేంజల్ SI శంకర్, సర్పంచ్ సాయిరెడ్డి, ఉప సర్పంచ్ SK మహబూబ్, VDC మెంబర్స్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అయ్యా పటేలా, నోరు పంతులు లెక్క సాగు లెక్క ఏసీ వేసుకుని వచ్చి ఒరే గోయిందిగా నీకు ధనమునని చెప్పి నా పెళ్ళి మా అతని 14 బంగారం దొరికిపోయింది. నీ కాలు మొత్తాను కాపాడాలి అయ్యా, అన్నదే కాపాడాలి. కోసం పూజ ఆరబెట్టిన స్వామి, నిజంగా చెప్పినావు, నిజంగా చెప్తున్నావు, అన్ని కరెక్ట్ చెప్తున్నావు స్వామి. అరే గోవిందు, రేపు రాత్రికి వస్తా. పూజకు సంబంధించిన కొబ్బరికాయ, ఊదిబత్తీలు, అట్లనే పసుపు కుంకుమ, ఇగో ఇన్నే కళ్ళ గుర్తుంటాయి కదా, గోదావరి గంగా జలాన్ని కూడా తెప్పించు. అయ్యయ్యా సరేనా? మొత్తం తెప్పిస్తా సారీ. ఇగో స్వామి, కానీ నీకు మంచి మంచి గిట్టలు పిలుస్తారు. నువ్వు రేపు ఓరం మాటియకు ఎటు అంటే ఏమైందిరా గోవిందు? శక్తిమాత ఆవహించి ఇలా వెళ్ళిపోయిందిరా గోవిందు. శక్తిమాత ధనం మీదకి వెళ్ళిపోయిందా? అరే గోవిందు, అయ్యా కొబ్బరికాయ కొట్టు. నేనే కొట్టానా? నువ్వు కొబ్బరికాయ కొట్టు. భూమి మీద పడ్డలే ఎప్పుడు వాదలన్నీ మర్చిపోయి నాగట. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్ట పెట్టలేదట. నేను భూమి మీద పడ్డలే ఎప్పుడు వాదలన్నీ మర్చిపోయి నాగట. పొద్దు పెట్టుకొని గంట కట్టుకుంటావా, పొద్దు పెట్టుకొని గంట సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం IDA బొల్లారంలో కార్డన్ సర్చ్ లో జిల్లా SP చంద్రశేఖర్ రెడ్డి తనిఖీలు నిర్వహించి సరైన ధృవపత్రాలు లేని 10 ఆటోలు 70 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పలు కాలనీల్లో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు 7 మంది CIలు, 12 మంది SIలు, 90 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ నేరస్తులు ఇక్కడ రూమ్లను అద్దెకు తీసుకొని నేరాలు చేయకుండా ఇంటి యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చామని, పాత నేరస్తులు ఇక్కడ ఎవరైనా ఉంటున్నారా అనే కోణంలో తనిఖీలు నిర్వహించామని జిల్లా SP తెలిపారు. है।
అన్నం ఎంత पूरा पास है ना वो नहीं तो वाला हमको खाते नहीं हम रावल हां लाइसेंस का कागज है लाइसेंस आज आपको అది ఆటోలు ఈరోజు బొల్లారం ఐడియా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఈ లక్ష్మీనగర్లో కార్డనెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డనెన్స్ సెర్చ్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి అందులో ఇంట్లో ఉన్న టెనెంట్స్ని ఇంటి ఓనర్స్తోని మాట్లాడడం జరిగింది. ఇంటి ఓనర్స్కి స్థానికులకేమో అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ స్థానికేతలు వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని నేరాలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి మీద నిఘా ఉంచాలి, వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవాలని చెప్పడం జరిగింది ఓనర్స్కి. ఇంకా టెనెంట్స్ అందరినీ చెక్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఐడి ప్రూఫ్ చెక్ చేయడం జరిగింది. ఈ కార్డనెన్స్ సెర్చ్ ఉద్దేశం ఏంటంటే స్థానికేతరులు వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని నేరాలకు పాల్పడకుండా ఉండడం కొరకే మేము ఈ కార్డనెన్స్ సెర్చ్ చేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లాగనే చేస్తున్నాము. ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా నేడు తలపెట్టిన చలో హైదరాబాద్ సకల జనుల సమ్మెకు ఆర్టీసీ, జేఏసీ కార్మికులు, వామపక్ష పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు నాయకులు తరలివెళ్లారు. ఆర్టీసీ, జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు జోగులాంబ, గద్వాల జిల్లా గద్వాల పట్టణం నుండి ఆర్టీసీ కార్మికులు, వామపక్ష పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ మద్దతుదారులు తరలివెళ్లారు. గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న ఆర్టీసీ నిరవధిక సమ్మె నేటికి 23వ రోజు చేరడంతో హైదరాబాద్ సరూర్ నగర్లో నిర్వహించే సకల జనుల భారీ సభకు 3 డీసీఎంలు, 4 కార్లలో ఆర్టీసీ కార్మికులు, వివిధ పార్టీలకు చెందిన మద్దతుదారులు హైదరాబాద్ సభకు వెళ్లారు. బీసీ హాస్టల్ కాలనీలో 2 సంవత్సరాల చిన్నారిపై 55 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో చోటు చేసుకుంది. చిన్నారి అరుపులు విన్న స్థానికులు దారుణానికి పాల్పడ్డ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఉంది కదా అట్లా అత్యాచారం చేసింది. హాస్పిటల్ ఉంది. అదే వాళ్ళు
తెలుస్తుండే చదువుకున్న పిల్లకి ఆమెకే తెలుస్తుంది దానికి వదిలిపెట్టింది ఇప్పుడు దానికి పుడితే దానికి కూడా అట్లనే చేస్తాం పెట్టకురా చెయ్యి పెట్టకు నన్ను దెబ్బ అంటుంది పండగ చెప్పుతా ఏమనుకుంటున్నావా సిగ్గు లేదు అంత మస్తి పట్టున్నావు అంత కొవ్వు పట్టున్నావు ఏం చూస్తున్నావు ఊళ్ళో వాళ్ళు వచ్చి లేట్ అయింది పట్టుకొని తిక్కపోకొని ఇప్పుడు వస్తారా ఇద్దరు వీడియో ఇస్తున్నాం చేయలే పైసలు పెట్టిందంటే వాళ్ళు ఎడికొస్తున్నావు నన్ను చూస్తున్నావు కూడా పీకలేవు అర్థమైందా చిన్న పిల్లది చిన్న పిల్ల చిక్కు లేదా బండి నేను తీసుకొని వస్తాను బండి చేస్తాను సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని బాంబే కాలనీలో నివాసం ఉంటున్న నందకుమార్ సాయికృష్ణ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. ఇతను ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. హాస్టల్లో ఉంటూ ఆయన గురువు రాములు నాయక్ వద్ద కుస్తీ పోటీలు నేర్చుకున్నాడు. 38 కేజీల విభాగంలో నందకుమార్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. నందకుమార్ సాయిని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి శాలువ కప్పి అభినందించారు. నేషనల్ స్థాయి పోటీల్లో పతకాలు సాధించాలని కార్పొరేటర్ అన్నారు. నందకుమార్ కు అండదండగా ఉంటామని అన్నారు. కొంచెం కొద్దిగా శ్రీకృష్ణ స్కూల్లో చదువుతున్నాను. నేను నిర్మల్ స్టేట్లో థర్డ్ ప్లేస్ సాధించాను. బ్రాంజ్ మెడల్ వచ్చింది. మా పీటీ సార్ మా ఫాదర్ ప్రోత్సాహంతో నేను గెలిచాను. థర్డ్ ప్లేస్లో వెయిట్ లిఫ్టింగ్ 1438 kgs with Hyderabad district. I won the third place in state in Nirmal. Blessings of my father and my PT sir. My school name is Sri Krishna High School, Vidyanagar. Next time I am going to national. Please bless me like that only I will come in first place. GF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా ఏదైతే 38 kgs రెస్లింగ్ కాంపిటీషన్ స్టేట్ వైడ్ జరిగిందో దాంట్లో నందకుమార్ అనే మా బాంబే కాలనీలో నివసించే యువకుడు, మా బసవేశ్వర్ మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, అదే రకంగా సోషల్ యాక్టివిటీస్ బాగా చేసే బసవేశ్వర్ అనే కొడుకు, ఆయన కొడుకు నందకుమార్ ఇవాళ డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగిన రెస్లింగ్ కాంపిటీషన్లో నంబర్ 1 వచ్చినందుకు స్టేట్ లెవెల్లో నంబర్ 1 వచ్చినందుకు ఆయనను అభినందిస్తూ, అదే రకంగా ఈ స్టేట్ కాకుండా మొత్తం నేషనల్ లెవెల్లో కూడా ఆయన పెద్ద ఎత్తున పోయి అక్కడ 38 kgsలో గెలవాలని చెప్పి కోరుకుంటూ, ఆయన ఫ్యూచర్కి తగ్గట్టు ఆయనకి ఏ రకమైన ఆర్థిక సాయం కావాలన్నా కూడా మేమున్నాము. మాతో పాటు ఉన్న నాయకులు మా పరమేశ్వర కానీ, కుట్టు గారు కానీ, మా నరసింహ, భూల్, కిలావత్ భాయ్, వీళ్ళందరూ కూడా అందరం కూడా ఆయనకు ఆర్థిక సాయం కానీ ఏ రకమైన అవసరం ఉన్నా మేమందరం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ
మలక్పేటలో మల్లేష్ మామ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. పట్నంలో సదరు పండుగ షురు అయింది కదా. ఇక మలక్పేట అనగానే యాదికి వచ్చేది మల్లేష్ మామ. ఇవాళ మల్లేష్ మామ ధరకు వచ్చినాం. పండుగ ఎట్లా జరుగుతుందో ఒకసారి అరుచుకుందాం. దండాలే మల్లేష్ మామ. నమస్కారం. అంతా పైలంగా ఉన్నారా? చాలా బాగున్నాం, పైలంగా ఉన్నాం. తెలంగాణ భాషలో మేము అందరం బాగున్నాం. మీరు బాగున్నారా? మేము పైలంగా ఉన్నాం. ఎట్లా జరుగుతుంది సదర్ సాయి ఆట? మీరు చూస్తూనే ఉన్నారు. చాలా ఆనందంగా వీడికి వచ్చిన నా అన్నలు, పెద్దలు, గురువులు అందరు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఈ సదరు సయాట ఏ ఒక్కరిది కాదు, కులాలకు అతీతంగా చేస్తున్నాము. ఈ మా పెద్దలు, మా తాతలు, మా ముత్తాతలు ఏదైతే మా ఇంట్లో దున్నపోతూ అంటే మేమైతే పాలు విండుతాం, గొల్లోళ్ళము యాదవ్స్ అంటే మేము పాలు విండే దానికి మేము ఆ పాలతోటి ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని కష్టపడి చెమటతో దీపావళి తెల్లారి చేసే పండుగనే సదరు. మేము దీపావళి తెల్లారి మాకు పెద్ద పండుగ సదర్ పండుగ. మా యాదవ్సులకు, మా యాదవ్ సోదరుమణులు అందరికీ నా ఉదయపూర్వకంగా మన సదరి శుభాకాంక్షలు. ఫస్ట్ మీ వచ్చిన వాళ్ళు అందరికీ నా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు. చాలా సంతోషం మీరు వచ్చారు. వీడికి వచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ చేతులెట్టి దండం పెడుతున్నా. చాలా సంతోషం. మీరు కూడా చూస్తున్నారు. కన్నుల పండుగలాగా జరుగుతుంది. పండుగ ఏటేటా జరుగుతుందా? ఈ ఏటా జరుగుతుందా? సంవత్సరంలో దీపావళి ఒక్కసారి వస్తుంది. మా సదర్ పండుగ దీపావళి తెల్లారి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి వాడ, ప్రతి ఊర్లో, ప్రతి ఒక్క కులస్తుడు పాలు విండే ప్రతి ఒక్కరు మేము సదర్గా మేము చేయాలని ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. వాళ్ళని చూసి నేను కూడా సంతోషపడుతున్నా. మా యాదవ్స్ కమిటీ ఏదైతే పెద్దలు ఉన్నారో మాకు నేర్పింది ఒక్కటే, ఏదైతే మనము ఎదుటోళ్ళకు గౌరవం ఇవ్వాలి, మనం గౌరవం తీసుకోవాలి, గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. అది మాకు చాలా సంతోషంగా ఉన్నది. మీరు కూడా వచ్చిన చాలా సంతోషం. జై యాదవ్, జై యాదవ్, జై మాధవ్. ఇక చూసిరు కదా, వెనకటికి మన పెద్దలు పెట్టిన పండుగని మర్చిపోకుండా మనం ఒకరొకరు గల్లెమెలాంచుకొని అందరం కలిసి ఉన్నాము. నీకు నేనున్నా, నాకు నేను నువ్వు ఉన్నావు అని చెప్పేసి చెప్పుకునేటందుకే ఈ సదర పండుగ జరుపుకుంటామని చెప్పేసి అన్న చెప్పిండు. నేనైతే మస్తు సంబరంగా ఉన్నా. ఎందుకంటే పెద్ద పెద్దలు అందరినీ కలిసి చేయాలా. ఇక మళ్ళొకసారి అన్నకి ఇంటికాడే పోయగలుగుతాం. పార్షిగుట్టలో సాయి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సదరు ఉత్సవాల్లో దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మొట్టమొదటిగా ఈరోజు సదర్ పండుగ శుభాకాంక్షలు యాదవ్ సహోదరులందరికీ. ఈరోజు సాయి యాదవ్ వారాసిగా కూడా ఇంత ఘనంగా నిర్వహిస్తాడని నేను అనుకోలేదు. అత్యద్భుతం, చాలా గొప్పగా నిర్వహించిండు కార్యక్రమం. ఈ సదర్ పండుగ తరఫున ఈ ప్రజలందరికీ సంతోషపెట్టే కార్యక్రమాన్ని నిర్వహించిండు సాయి యాదవ్ ఇలాగే ప్రతి సంవత్సరం నిండు 3 ఏళ్ళు అష్టైశ్వర్యాలతోని ఆరోగ్యాలతోని ఈ సదర్ పండుగ ఇట్లనే జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఘనంగా సదరు ఉత్సవాలు, ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఏ బొల్లారంలో పోలీసుల కార్డన్ సర్చ్. సరైన ధృవపత్రాలు లేని 10 ఆటోలు 70 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న సకల జనుల భేరీ బహిరంగ సభ. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి తరలివస్తున్న నేతలు, కార్మికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.